ఆ దాంపత్యం చాలా బాగుంటుందట. వచ్చే జన్మలో కూడా చాలా మంచి పెళ్ళం దొరుకుతుందట. నీకు 7 జన్మలకి నాలాంటి పెళ్ళమే కావాలని. నిజంగా చెప్పండి, ఎవరైనా ఏ భర్త అయినా ఈవిడే నాకు పెళ్ళంగా కావాలి అని ఒక్కరన్నా కోరుకుంటారా? వెల్కమ్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. అండ్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి లాస్ట్ ఇయర్ మా కొత్తింట్లో చేశాను. ఆ వీడియో మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి ఒకవేళ మిస్ అయితే. సో మా కొత్తిల్లు కాబట్టి సీతమ్మ వారి రాముల వారి కళ్యాణం జరిపించామన్నమాట. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి మా కమ్యూనిటీలోనే చేసుకుంటున్నాము. సో ఈరోజు కళ్యాణం మా కమ్యూనిటీలో ఈ వ్లాగ్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈసారి నేను కట్టుకోబోయే చీర ఇదిగోండి, 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను. నా పెళ్లి చీర అనమాట. సో ఈరోజు కళ్యాణం కాబట్టి కొంచెం ఏదైనా మంచి విశేషం ఉన్న చీర కట్టుకుందాం అనుకున్నాను. ఎప్పుడు కొత్త చీరలే బోర్ కొట్టేసాయి అనమాట. అందుకే ఈసారి సీతమ్మ వారికి షాపింగ్ చేశాను, కానీ నాకు చేసుకోలేదు. బికాస్ ఐ వాంట్ టు వేర్ మై శారీ, వెడ్డింగ్ శారీ. మంచిగా డ్రై క్లీనింగ్, రోలింగ్ అన్నీ చేయించాను. ఎంత పాతగా ఉందో ఎలా ఉందో తెలియదు, కానీ వేసుకుంటే తెలుస్తుంది సంగతి. సో ఓకే, రెడీ అయ్యి చూపిస్తా ఎలా ఉందో. సో హియర్ ఐ డాల్డ్ అప్ విత్ మై పెళ్లి చీర. యాక్చువల్లీ 16 సంవత్సరాల తర్వాత కట్టుకుంటే ఆ కిక్కే వేరు, బాగుంటుంది కదా. సో ఏ సందర్భం రావట్లేదు అని బీరువాలో చూసినప్పుడల్లా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఫైనల్గా నాకు ఒక సందర్భం వచ్చింది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు వేర్ దిస్. అండ్ ఈ జ్యువెలరీ హనుశ్రీ కలెక్షన్స్ నుంచి. ఈ జ్యువెలరీలో ఒక ట్రిక్ ఉంది, చెప్పినా ఇదిగోండి. ఇవి మూవబుల్ అనమాట. ఇలా తిప్పితే మనకు అమ్మవారు వస్తారు. వద్దు అనుకుంటే ఇలా తిప్పితే డిజైన్ వస్తుంది. కమ్మలు కూడా అంతే అనమాట, ఇలా తిప్పచ్చు. అండ్ ఇప్పుడు మా సీతమ్మ వారిని, మా రాముల వారిని ఊరేగింపు స్టార్ట్ అవ్వబోతుంది. మండపానికి తీసుకురాబోతున్నాం అన్నమాట. కళ్యాణం జరిపించబోతున్నాము. సో నేను ఆడపిల్లవారి తరఫున, మగపిల్లవారి తరఫున వెళ్ళి తెచ్చుకుంటాను. ఊరేగింపు అయిపోయింది, అమ్మవారిని వాళ్ళని పెట్టేసాము. ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది, అభిషేకం స్టార్ట్ అవబోతుంది అనమాట. సో పూజకు సామాన్లు అన్నీ కూడా తీసుకెళ్ళబోతున్నాము. మెయిన్గా ఏంటంటే అక్కడ కావాల్సినవి అన్నీ కూడా ఆల్రెడీ పెయిడ్ అయిపోయింది, ఆల్రెడీ పంతులు వాళ్ళు తెచ్చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో నుంచి మనం పర్సనల్గా తీసుకెళ్ళేవన్నీ పూజ సామాను చూపిస్తాను. అమ్మవారికి చీర అండ్ స్వామివారికి పంచాకండు అవన్నీ, అండ్ తమలపాకులు, అమ్మవారికి పువ్వులు, విడి పువ్వులు, అలాగే అమ్మవారికి గాజులు, నగలు, కొబ్బరికాయ, ఇవేమి పసుబొట్టికి జాకెట్ పీసులు, అరటిపళ్ళు, అండ్
ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ గంధం అవన్నీ ఉద్దరిని అండ్ మాకు వడిబియ్యం ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారికి వడిబియ్యం పోస్తే చాలా మంచిది అంటారు. అందుకే ఇదిగోండి వడిబియ్యం కలుపుతున్నాము. నేనే కలపాలంట వడిబియ్యం, అందుకే మా మమ్మీ అతన్ని కల్పిస్తుంది. అండ్ మామూలుగా నేను 5 సంవత్సరాలు అమ్మవారికి కళ్యాణం జరిపిద్దాము సీతమ్మ వారికి శ్రీరాముల వారికి అనుకున్నాను. ప్రస్తుతానికి ఇది నా 3వ సంవత్సరమా 4వ సంవత్సరమా. ఓకే, మా ఫస్ట్ అపార్ట్మెంట్లో ఒకసారి చేసాము, ఒకసారి గుడిలో చేయించాము. లాస్ట్ ఇయర్ అయితే మీరు చూసారు మా కొత్త ఇంట్లో, అండ్ ఇయర్ మా అపార్ట్మెంట్లో ఇది చూస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో కొత్త ఇంట్లో నెక్స్ట్ ఇయర్ సీతారాముల కళ్యాణం జరిపించాలని కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ అన్నీ సక్సెస్ అయితే ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. దాంతో నా 5 కళ్యాణాలు పూర్తవుతాయి అనమాట ఈ జన్మకి. ఆ తర్వాత ఇంకా దేవుడు ఎంత ఇచ్చినా అంత బోనసే మాకు. 5 పసుపు కొమ్ములు వేయాలి, వక్కలు వేయాలి, వీటితో పాటు 5 ఆకులు కూడా వేయాలి కదా, 5 కుడుకలు. ఓకే, సో మా పూజ సామాన్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా వడపప్పు పానకం అమ్మవారికి సీతమ్మ వారికి నైవేద్యం అని మా మమ్మీ వండుతుంది అనమాట. అక్కడ రాముల వారికి పంచామృత అభిషేకం అంటారమ్మా. ఇది మంగళ స్నానం కింద కూడా వస్తుంది. ఈ విధంగా అయ్యవారికి అమ్మవారికి వారి సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి వారికి వారి ఆంజనేయ స్వామి వారికి పాలు పెరుగు తేనె నెయ్య అలానే పంచదార ఆ విధంగా గంధము నీళ్లు పసుపు నీళ్లతో సారు ఇవన్నీ కూడా స్వామివారి స్నానం చేస్తూ ఉంటారు. సో వడపప్పు పానకం అండ్ అమ్మవారికి ఇదిగోండి వడి బియ్యం పసుపు కుంకుమ అన్నీ కూడా రెడీ చేసాము. మమ్మీ నైవేద్యం తెస్తుంది.
సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా ఓ సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా తుకుతుం తుకుతుం ఓ సాయిబా జానీ జా సో మొత్తానికి శ్రీరామనవమి చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ శ్రీరామనవమిలో మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తే ఆ దాంపత్యం చాలా బాగుంటుందట. వచ్చే జన్మలో కూడా చాలా మంచి పెళ్ళం దొరుకుతుందట. నీకు 7 జన్మలకి నాలాంటి పెళ్ళమే కావాలని. 7 జన్మలు బోరేనా? ఏ జన్మకి ఆ జన్మ వేరియేషన్ ఉండాలి. అబ్బో రాముడు అదే కోరుకున్నాను. ఏం కాదు, నిజం చెప్పు. నా మీద జన్మలు కూడా నవీనానే కావాలని కోరుకున్నావా లేదా? అసలు అలాంటి ఆలోచన రాలేదు ఏంటి అక్కడ నాకు. మళ్ళీ చేసేద్దాం కళ్యాణం. ఏం లేదు, మనసులో కోరుకుని ఉంటాడు. నిజంగా చెప్పండి, ఎవరైనా ఏ భర్త అయినా ఈవిడే నాకు పెళ్ళంగా కావాలి అని ఒక్కరన్నా కోరుకుంటారా? అస్సలు జరగని పని. ఎందుకలా? చూడండి, మంచోళ్ళు ఉన్నారని నిరూపించండి. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకు ఈవిడే కావాలని. నేను ఆ స్క్రీన్ షాట్ తీసి మీ ఆవిడని కూడా ట్యాగ్ చేసి పెడతాను ఇన్స్టాగ్రామ్. కామెంట్ చూడు. వద్దు తల్లిని దండం పెడతా వదిలేసేను. కానీ నేను మాత్రం ఎంత మంచిదాన్ని తెలుసా? మా వాళ్ళు చెప్తారు. నేను మాత్రం అలా కోరుకోలేదండి. జన్మ జన్మలకి మంచి మొగుడు రావాలని కోరుకున్నా. నొక్కి చెప్పావు, మైక్ ఉంది కాబట్టి మొత్తం బయటకు వచ్చి. సరే, ఏదేమైనా నా పతి భక్తి తర్వాత పూరించు. నువ్వు ఎంత భక్తిగా లేకపోయినా నేను మాత్రం భక్తిగా ఉంటున్నాను ఇప్పుడు. సో మీకు కూడా దాంపత్యం బాగుండాలి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ పోవాలనుకుంటే సీతారాముల కళ్యాణం చేస్తే నిజంగా బాగుంటుందట. అందుకే మా ఆయన నేను చెప్పిన మాట వింటున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కాబట్టి. వెరీ గుడ్. ఓకే, మొత్తం రెండు చేతులతో మొక్కు. కూర్చోవాలి. ఇవి నీకు కాదు. అబ్బా, జన్మ జన్మలకి నేనే నీకు భర్త అవుదామని నువ్వు కోరుకో. కట్నం కావాలి నాకు, అక్షంతలు కాదు. అవసరం లేదు. కళ్యాణం అది మించుకునే కదా. అవి అక్కర్లేదు నాకు, కట్నం కావాలి. వదిలేయకూడదు. అక్షంతలు మాకు కూడా ఉన్నాయి. అట్లీస్ట్ 10,116 ఇస్తే ఏమన్నా కొనుక్కుంటా. కాళ్ళు పెళ్ళాం కాళ్ళు మొగ్గితే డబ్బులు అని మొగుడు ఎవరైనా ఉంటారా చెప్పండి మా ఇంట్లో? అమ్మో డైలాగు. గాడ్ బ్లెస్ యూ. మిగతా 10 జన్మలు నేనే నీ పెళ్ళంగా రావాలని కోరుకుంటూ, ఇదిగోండి ఆ అక్షంతలు సీతారాముల వారికి వేసిన తలంబ్రాలు. సారీ, ఇదిగో అమ్మ, నీ జ్వరం తొందరగా తగ్గాలని కోరుకుంటూ, అందుకే ఈ వ్లాగ్లో అయినా లేడు, ఇప్పుడే చివరి మూమెంట్లో వచ్చాడు. ఈ అక్షంతలు వేసాక తొందరగా తగ్గిపోద్దురా నీకు వచ్చిన రోగం. అదేంటో నేను తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఈ వ్లాగ్లో చెప్పడానికి ఒప్పుకోవట్లేడు, బట్ వీడియో తీసాను నేను. నీకేమొచ్చింది, ఏం అనారోగ్యం వచ్చింది నీకు, ఎందుకు ఇలా పడున్నావు ఇంట్లో అనేది. ఏం జబ్బు చేసింది అని, ఏ రోగం వచ్చింది అంటారు. అమ్మా, సో అదండి ఈరోజు వ్లాగ్. మా పెద్దోడైతే ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు, వచ్చిన పనిగా అయింది కాబట్టి. సో అదండి సీతారాముల కళ్యాణం. ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాము. వచ్చే సంవత్సరం ఇంకా కొత్తగా ఎన్నో ఆశలు ఉన్నాయి. అలా అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు దీవించండి. అండ్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇదిగోండి తలంబ్రాలు, సీతారాముల తలంబ్రాలు మీకోసం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.